ఎదగాలి. దేవుని యొక్క స్వరాన్ని మనం గుర్తెరిగిన బిడ్డలముగా ఉండాలి. మంచి వాక్యం అందించిన జీవరెడ్డి గారికి ప్రత్యేక వందనాలు. సరే గట్టిగా చెప్పట్లు కూడా మన యొక్క కార్యక్రమాన్ని కూడా పేర్లు చెప్తాను. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళ కాదు ఎందుకని పెట్టమన్నాడు. చూసారా, దేవుడి చెయ్యి పెద్దది. దేవునికి మహిమ కలుగును గాక. నీ శత్రువుని నీ చేతితో నువ్వు జయించలేవు. అది దేవుని హస్తము, మహోన్నతుని హస్తము నీకు తోడుగా ఉంటే నీ శత్రువుని నువ్వు జయించగలుగుతావు. కనుక హెరోదియ కుమార్తె మనకు నేర్పించేది ఏంటంటే తలాంతు ఉండాలి, క్యారెక్టర్ కూడా ఉండాలి. పగలేని వారిగా మా తల్లిదండ్రులుగా మనకు పగలేని వారిగా మనం ఉంటే మన పిల్లలు కూడా అలాగే పెరుగుతారు. చిన్నప్పటి నుండే వాడు దుర్మార్గుడు, ఈమె దుర్మార్గురాలు, అది పాపిష్టిది, ఇది పీనిష్టిది, వాడు రోగిష్టి, వీడు శాడిస్ట్ అంటే పెద్దనక వీడు కూడా అలాగే పిలుస్తాడు వాడు. రెండోది 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఇంకొక చిన్న కుమార్తె ఉంది. ఈ బిడ్డ పేరు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఈ అమ్మాయి ఎలాంటిది అంటే తన కష్టానికి, తన కన్నీళ్లకి, తన ఒంటరితనానికి కారణమైన తన శత్రువు బాగుండాలని కోరుకుంది. ఈ అమ్మాయి నయామాను ఇంట్లో పనిపిల్ల. ఇశ్రాయేలు దేశము నుండి బానిసగా ఆ దేశానికి తీసుకురాబడింది ఆ బిడ్డ. ఒకరోజు నయామానికి కుష్ఠరోగం వచ్చింది. నేనే గనక ఆ చిన్న బిడ్డ స్థానంలో ఉంటే ఏమన్నాడు తెలుసా? నా ఉసురు తగిలింది వీడికి, నా పాపం తగిలింది వీడికి, నన్ను నా దేశానికి, నన్ను నా భాషకి, నన్ను నా తల్లిదండ్రులకి, నన్ను నా బంధువులకు దూరం చేశాడు వీడు. కాబట్టి వీడికి ఇలా జరగాల్సిందే, వీడు ఎప్పుడు చస్తాడా అని ఇలా కనిపెట్టుకుని కూర్చుందను. కానీ ఆ చిన్న బిడ్డ అలా చేయలేదు. ఆ చిన్న బిడ్డ ఏం చేసింది తెలుసా? అయ్యా, నా దేశంలో గొప్ప గనుడైన దైవజనుడు ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, నీ పిల్లలకి చిరంజీవి ఎవరో తెలవకపోవచ్చు. చిరంజీవి అంటే ఎవరో తెలియపోయిన ప్రమాదం లేదు. బాలకృష్ణ అంటే ఎవరో తెలియపోయిన ప్రమాదం లేదు. చిన్న బిడ్డ దేశం కాని దేశం పోయింది. నేను అంటాను, అమ్మా నాన్న అయినా మర్చిపోయిందేమో గాని దైవజనుడిని మర్చిపోలేదు ఆ కుమార్తె. దైవజనుడిని మర్చిపోలేదు ఆ కుమార్తె. మన బిడ్డలు దైవజనుడి సన్నిధానంలో పెరుగుదురుగాక. ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషా వలె మన బిడ్డలు ఉందురుగాక. అంటే కాని దానిని ఆశించిన గెహాజీ వలె మన పిల్లలు ఉండకుండా ఉందురుగాక. ఈ రాత్రి మాటలు వింటున్న సంగమా, ఆ చిన్న బిడ్డ మనకు నేర్పే పాఠం ఏంటంటే నీ శత్రువు అయినా సరే వాడిని ప్రేమించు. ప్రేమ కలిగి నువ్వు ఉండు. బైబిల్ చెబుతుంది, ప్రేమ అనేక దోషాలను కప్పును. ప్రేమ గురించి పౌలు రాసిన కొరింథీయులకు పత్రిక 13వ అధ్యాయం అంతా చదువుకోండి. ప్రేమ అంటే ఏంటో అక్కడ చెప్తారు. అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవటం కాదు. ప్రేమ అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ ఓర్చుకొనును, అన్నిటినీ సహించును, మత్సరపడదు, డంబము చూపదని ప్రేమను గురించి పౌలు చక్కగా చెప్తున్నాడు. బేదల ఆస్తి కొరకు, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చి ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును అన్నాను. నీకు అన్నీ ఉన్నాయి కానీ ప్రేమ లేదనుకోండి, నువ్వు వ్యర్థుడివి అని చెప్తా ఉన్నాడు. ఇది ఎలాంటిది అంటే, నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, పైనుండి కింద చూశాడు నిన్ను, హైట్ బాగున్నావు, వెయిట్ బాగున్నావు, బీపీ నార్మల్, షుగర్ నార్మల్, లివర్ బాగుంది, కిడ్నీ బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ ఏమి బాబు, నీ గుండెలో కొంచెం రంధ్రం ఉందన్నాడు అనుకో, ఠామని చేస్తాం. మనిషి అంతా బాగున్నాడు కానీ గుండెలో ఏముందంట? ప్రేమ లేని సంఘం కూడా అలాంటిదే. పైకి చుట్టానికి చాలా బాగుంటుంది సంఘం. సమాజంగా కూడుకోవటంలో, ప్రార్థించటంలో, ఆరాధించటంలో, నాట్యం ఆడటంలో, గెంతటంలో, అన్నిట్లో బాగుంటది. కానీ సంఘం లోపల ఏమి లేదు అంటే ప్రేమ లేదు. ఆమెతో నేను మాట్లాడను, ఆమె ఇంట్లో కూటమి పెడితే నేను రాను, ఆమెకు పాటకి ఇచ్చారు నాకు ఇయ్యలేదు, ఆమెకు ప్రార్థనకి ఇచ్చారు నాకు ఇయ్యలేదు, ఆయన సంఘబద్ధం చేశారు నన్ను సంఘబద్ధం చేయలేదు. ఇది ప్రేమ లేనితనం, గుండెకు బొక్క బట్ట లాంటిది. పౌలు ఎఫెసీ సంఘంతో అన్నాడు, నీ మీద క్షమించండి, యోహాను పద్మాసు దీపంలో యోహాను ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, మొదటుండిన ప్రేమను నీవు మర్చిపోద్ది. మొదటుండిన ప్రేమ అంటే కొత్తగా పెళ్లినోడు తెలుసుద్ది మొదటుండిన ప్రేమ అంటే ఏంటో. ఈ కొత్తగా పెళ్లిన భార్య భర్తలు అసలు ఆషాఢ మాసం వచ్చిందన్నా సరే ఒకళ్ళు వదిలిపెట్టి ఒకళ్ళు ఉండలేనంత ప్రేమలో మునిగిపోతుంటారు వాళ్ళు. 100 మందిలో ఉన్నా వాళ్ళిద్దరే మాట్లాడుకుంటుంటారు వాళ్ళు. అంటే 100 మందిలో ఉన్నా వాళ్ళిద్దరే మాట్లాడుకుంటుంటారు. ఈ మధ్య మా వదిన గారి కొడుక్కి కొత్తగా పెళ్లి అయిపోయింది. మా 2వ వదిన గారు చనిపోయింది. చనిపోయిన బాధలో మేముంటే మా కొడుకు, ఏమాయి బుజ్జి నీకు కర్రీ పాయింట్లోకి వెళ్ళి ఖరీదేనా అంటాడు. నమ్ముకుని కొత్తలు ఎంత ప్రేమ ఉంటుందో మందిరానికి. ఆదివారం ఆరాధన 10ంటికంటే 9:30కే పోయేవాళ్ళం. ఇప్పుడు 11 అయినా రావట్లా, 12 అయినా రావట్లా. అయ్యగారు ముగింపు ప్రార్థన చేసే టైంలో కళ్ళు మూసుకొని వచ్చి మందిరాలు కూర్చుంటారు. ఆమె అనగా లేచి వందనాలు అంటారు. ప్రభు నమ్ముకుని కొత్తలో ఊడ్చేవాళ్ళం. ఇప్పుడు ఓడవాలంటే డిగ్నిటీ, మీ ఓడటం ఏంటని. ప్రభు నమ్ముకుని కొత్తలో కింద కూర్చోమంటే మొహమాట పడేవాళ్ళం కాదు. ఇప్పుడు చైర్లు కావాలి మనకి.
ప్రభు నమ్ముకుని కొత్తలో అసలు ఎంతో దైవజనుడు వస్తే లేచిన పడేవాళ్ళం, దైవజనుడు రాకముందు వందనాలు చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఆయన వచ్చి వందనాలు చెప్పుకుంటాడు, ఆగరాదు మనకేంటి అన్నట్టుగా అయిపోయారు. ఏం మారారా లేదా? అలా అయిపోయింది లేదు సంఘం. చెప్పకుండా ఆగుద్ది డామ్ అని, కుక్కరిసిన గుండె అయిపోతుంది డామ్ అని. పక్కన కట్టెపుల్ల పడ్డా సరే వామో బాగానుకుంటాడు. అసలు ఆర్టిఫిషియల్ కదా, నడవలేడు, పరిగెత్తలేడు, పని చేయలేడు, బరుగెత్తలేడు. మూడవది అపోస్తుల కార్యములో ఇంకొక చిన్నది ఉంది. దేవుడు ఈ అమ్మాయి పేరు రాయించాడు. ఈ అమ్మాయి పేరు రోదే. రోదే అంటే ఇంగ్లీష్ లో రోజ్, గులాబీ అని అర్థం. ఈ అమ్మాయి జీవితం నుంచి మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, అందరూ మార్కు తల్లి అయిన మరీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే చెరసాల్లో నుండి విడుదలైన పేతురు తలుపులు కొడుతుంటే ఆ చిన్నది దైవజనుడి స్వరాన్ని గుర్తుపట్టి పేతురు వచ్చాడని చెప్పింది. సాధారణంగా రాత్రిపూట ప్రార్థనలు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఇన్ జనరల్ గా నిద్రపోతారు. కానీ పాప నిద్రపోలేదు. చూడండి ఎంత ఆసక్తి కలిగిందో చూడండి దేవుని సన్నిధిలో. ప్రార్థనలో ఉంది ఆ పాప. ప్రార్థనలు ఉండటమే కాదు, కొంతమంది ప్రార్థనలో ఉంటారు కళ్ళు తెరిచి నిద్రపోతుంటారు. కొంతమంది వాడు నిజంగా చూస్తున్నట్టు అనిపిద్ది మనకి, కళ్ళు తెరిచి నిద్రపోతుంటారు. వాడు నిద్రపోయే సంగతి పక్కోడు కూడా తెలియదు వాడికి. వాడు కుర్చీ మీద కింద పడేవరకు తెలియదు, లేదా ముందోడు పడేవరకు తెలియదు నిద్రపోతున్నాడని. పెద్దోళ్ళు నిద్ర వస్తే వేరు. ఇక్కడ నీకు కథ చెప్పట్లా. అండ్ రాజాది రాజమార్తాండ సర్వేశ్వర పాలయ్య గారు ఆయన సల్లగుండాలా, అక్కడ పుట్టిన బిడ్డలు సల్లగుండాలి, ఈ రోజు రాత్రి 1116 ఇవ్వాలి అని కథ చెప్తే మీరు నిద్రపోయి ఆశ్చర్యపోతే అవసరం ఉంది. నీకు కథ చెప్పట్లేదు, వాక్యం చెప్తున్నా. నిద్రపోకూడదు మనం. ఈ చిన్నది మనకు నేర్పే సత్యం ఏంటంటే ప్రార్థన. అందరూ చెప్పండి, ప్రార్థన. అందరూ ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు భయంతో, అయ్యో పేతురు గారిని బంధించారు, ఇప్పుడు ఎలాగా, రేపు మన పరిస్థితి ఏంటి అనే భయాందోళనలో ఉన్నప్పుడు ఆ చిన్నది వాళ్ళతో కలిసి కూర్చొని ప్రార్థన చేస్తుంది. పేతురు సంఘాన్ని పిలుస్తుంటే పేతురు స్వరాన్ని గుర్తుపెట్టింది. నీ బిడ్డలు దైవ సేవకుడి స్వరాన్ని గుర్తించాల. దేవుడు వాక్యం చెప్తుంది, నా గొర్రెలు నా స్వరము వినును అంటే ఒక రకంగా మనం ఏది దేవుని స్వరమో, ఏది నిజమైన దేవుని సేవకుని స్వరమో అది విని గుర్తుపట్టగలిగే వారిగా ఉండాలి. రకరకాల సేవకులు ఉన్నారండి, అందరూ సేవకులు కాదు. ఆల్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కానే కాదు. ఒక ఆయన ఈ మధ్య ఎలక్షన్ నిలబడి 1 గ్రామ్ గోల్డ్ ఇచ్చాడట, నాకు ఓటేయండి 1 గ్రామ్ గోల్డ్ ఇస్తానని. తీరా చూస్తే అది 1 గ్రామ్ గోల్డ్ కాదట, మోసం. చూడగానే మెరిసింది, నిజంగానే గోల్డ్ అనుకున్నారు, ఓటేశారు, గెలిచాడు. ఆ తర్వాత బంగారం షాపింగ్ బంగారం పెట్టి అమ్మానంట ఆయన. వీళ్ళకైనా ఉద్దుండద్దు, బంగారం తులం 2 లక్షలు ఉంది, 1 గ్రామ్ అంటే 20,000 రూపాయలు, నా ఓటు కోసం 20,000 రూపాయలు ఇస్తాడనే సుఖం ఉండొద్దు. గుడ్డిగా నమ్మారు, ఓటేశారు, బంగారం తీసుకోండి. ఆల్ గిఫ్టర్స్ ఆర్ నాట్ గోల్డ్. అందరూ సేవకులు కాదండి, అందరూ పాస్టర్లు గారు. వాళ్ళకి పెద్ద సంఘాలు ఉండొచ్చు, 170 కోట్లు పెట్టి గుడి కట్టొచ్చు, వాడు సచ్చినుడు లేపొచ్చు, ఓ రీ బాషికా బాలారా బాబా అనొచ్చు. కానీ అందరూ దేవుని సేవకులు కారు. నీవు నీ దేవుని స్వరాన్ని గుర్తించగలిగే రోదే లాంటి జ్ఞానం దేవుడికి అనుగ్రహించిన గాక. ముఖ్యంగా ఈ బిడ్డకు దేవుడు అనుగ్రహించిన గాక. నా సందేశాన్ని ముగించేస్తా ఉన్నాను. 3 బిడ్డల గురించి 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, మనం పగ కలిగి ఉండకూడదు. రెండోది, ప్రేమ కలిగి ఉండాలి. మూడోది, ప్రార్థనలో ఉండాలి. అలాంటి కృప దైవజనుడు కుమార్తె రియాన్షికాకి దేవుడు అనుగ్రహించినట్లు ఆ రీతిగా పెంచడానికి దేవుడు దైవజనులు ఆత్మీయ తల్లిదండ్రులకి అలాగే ఆ యొక్క భౌతిక తల్లిదండ్రులకు అటువంటి జ్ఞానం అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.